దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 18th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 112వ అధ్యాయము 4వ వచనము, సామ్ నంబర్ 112 and verse 4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి బ్రతుకుల్లో వెలుగు. చీకటి అనగా దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, లేమిలో ఉన్నవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ వారి జీవితంలో కలిసిరాని పరిస్థితిలో ఉన్నవారు. చీకటి యథార్థవంతులు జీవితంలో లేక నీతిమంతుల జీవితంలో దేవుడు అంటున్నాడు, వారికి వెలుగు పుట్టును. చీకటి అని పేరు ఎందుకు వచ్చిందండి? వెలుగు లేదు కాబట్టి చీకటి అని పేరు వచ్చింది. కానీ అటువంటి చీకటిలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా వెలుగు పుడుతుంది అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ a very important words for us all to understand. Unto the upright there ariseth light in the darkness. He is gracious and full of compassion. Unto the upright there ariseth light in the darkness. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఇది చాలా ముఖ్యమైన మాట. యథార్థవంతులకు చాలాసార్లు యథార్థవంతులు అనగానే మనం అంత యథార్థత మనలో లేదు కదా అని మనము మన వైపు చూస్తూ ఉంటాము, మన యొక్క బలహీనత వైపు చూస్తూ ఉంటాము. కాదమ్మా, కాదయ్యా, నువ్వు చూడాల్సింది యేసు ప్రభు వారికి యథార్థత. ఈరోజు మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృపను బట్టి అయి ఉన్నాము, యేసుక్రీస్తు వారిని బట్టి అయి ఉన్నాము. నీలో నాలో యథార్థత ఏమీ లేదు. నీకు నాకు సొంత నీతి ఏమీ లేదు. ఈరోజు మనం నీతిమంతులం అంటే కేవలము యేసు ప్రభు వారి యొక్క నీతిని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఈ వాక్యం చదవగానే నాకు వర్ధించదు, నేను మంచివాణ్ణి కాదు, నేను మంచిదాన్ని కాదని ఒక అపోహలోకి వెళ్ళిపోతాం. కాదు, నీవు యథార్థవంతుడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు యొక్క యథార్థత నీకు ఇవ్వబడ్డాది. హీస్ బీన్ గివెన్ టు యూ. 2 కొరింథీ 5:21 రాయబడిన మాట, మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా మనము దేవుని నీతి అగునట్లు. సో యు ఆర్ గాడ్స్ రైచియస్నెస్. నీ యొక్క యథార్థత కూడా యేసు ప్రభు వారికి యథార్థత. యేసు ప్రభు వారి యొక్క పేరును మనం వాడుకొట్టుకు దేవుడు మనకి ఇచ్చాడండి. నా పేరట మీరు తండ్రి ఏమడిగినను ఆయన మీకు చేతును. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు లీగల్గా పవర్ ఆఫ్ అటార్నీ మనకి ఇచ్చాడు ఆయన పేరును వాటకు. అంటే ఆయన లాగా నిన్ను నీవు ఎక్స్పోజ్ చేసుకుంటకు. కాబట్టి యేసు ప్రభు వారికి యథార్థత ఆయన నమ్ముకున్న వారికి కూడా అది వర్తిస్తుంది. కాబట్టి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతున్నది. ఈరోజు ఫైనాన్షియల్గా నువ్వు చీకటిలో ఉన్నావేమో, లేక ఫ్యామిలీ లైఫ్లో చీకటిలో ఉన్నావేమో, హెల్త్ విషయంలో చీకటి పరిస్థితి నీకు ఉందేమో. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నీ పిల్లల విషయంలో చీకటి ఉన్నదేమో, నీ బిజినెస్లో, నీ వ్యాపారంలో చీకటి, లాస్, చీకటి జీవితము, పిల్లల యొక్క కెరీర్ విషయమై, ఫ్యామిలీ విషయమై చీకటి వెంబడి చీకటి, దుఃఖము వెంబడి దుఃఖటి, డిప్రెషన్ వెంబడి డిప్రెషన్లో ఉన్నావేమో. ఈరోజు దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది, ఎప్పుడైతే యేసు ప్రభు వారికి యథార్థతతో నిన్ను నీవు పోల్చుకుంటావో నీ చీకట్లో నీకు వెలుగు పుడతాది. అర్థమవుతుందండి? లెమ్ము తేజరిల్లుము, మీపై వెలుగు వచ్చినది. So it is God's upright, Jesus' uprightness which becomes your uprightness. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ మీద ఏం జరిగిందండి? మార్పిడి జరిగింది. నువ్వు యేసుక్రీస్తు అయ్యావో, యేసుక్రీస్తు వారు నీవయ్యారు. జీసస్ బికేమ్ యూ and you became Jesus. కాబట్టి నీకు ఎందుకు వెలుగు పుట్టదు? నువ్వు నమ్మటు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈ ఉదయము నువ్వు వెలుగుతో నువ్వు లేచి ఉన్నావు, వెలుగులో నడుస్తున్నావు. వెలుగు నీ ప్రతి ప్రయత్నంలో పుట్టుచున్నది. నీ ప్రతి ప్రయత్నము వెలుగు పుట్టుచున్నది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. हिंदी में पढ़ेंगे भजन संहिता 112 और उसमें 4 वचन पढ़ रहे हैं। सीधे लोगों के लिए अंधकार के बीच में ज्योति उदय होती है। वह अनुग्रहकारी, दयावंत और धर्मी होता है। దేవునికి స్తోత్రం, परमेश्वर को महिमा। प्रिय भाइयों बहनों, यहाँ पे सच्चे लोग, बहुत बार हम सोचेंगे हम कहाँ हम सच्चे हैं। सचमुच हम तो सच्चे नहीं हैं, लेकिन हम यीशु मसीह की सच्चाई के बारे में बात कर रहे हैं। जब अब यीशु मसीह को माने हैं, यीशु मसीह ने उनका सच्चाई आपको दिया है, तो आपके अंधेरे में उजाला है, आपके कमजोरी में भी आपको ताकत है। కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే మన వైపు చూడడం మానేసి యేసు ప్రభు వైపు చూడడం మొదలు పెడతామో, ఆయన యథార్థత నీ యథార్థత కాబట్టి ఈ వాక్యం నీ జీవితంలో వర్తిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, ఇక జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి నేను యథార్థవంతుడి. ఎవరి యథార్థత? యేసుక్రీస్తు వారి యథార్థత. నేను పరిపూర్ణుడి. ఎవరి పరిపూర్ణత? యేసు ప్రభు వారి యొక్క పరిపూర్ణత. నేను నీతిమంతుడిని. ఎవరు నీతి? యేసు ప్రభు వారి యొక్క నీతి నాకివ్వబడ్డాది. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ సొంత శక్తితో, నీ సొంత బయోడేటాతో నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. యూ విల్ బి రిజెక్టెడ్. నీవు అంగీకరింపబడవు. కేవలము యేసు ప్రభు వారిని ధరించుకొని నువ్వు వెళ్ళాలి. పుట్ ఆన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసును ధరించుకోమని పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థవంతులకు మీకు చీకటిలో వెలుగు పుట్టుచున్నది. కాబట్టి అధైర్యపడవద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి పరిస్థితిని ఎప్పుడైతే నువ్వు యథార్థవంతుడు అని నువ్వు గుర్తిస్తావో, నీ కాన్షియస్లో నువ్వు రికగ్నైజ్ చేస్తావో, నీ చీకటిలో నీకు వెలుగు పడుతుంది. నీ ఫ్యామిలీలో వెలుగు పడుతుంది. నీ ఫైనాన్షియల్స్లో వెలుగు పడుతుంది. నీ హెల్త్లో వెలుగు పడుతుంది. నీకు జరుగుతున్న అన్యాయంలో వెలుగు పుడుతున్నది. దేవుడు పుట్టిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. ఎందుకు తెలుసా? మీ చీకటిలో మీకు వెలుగు పుట్టినది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించినందుకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలోని బిడ్డలందరూ చీకటిలో వెలుగు పుట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మేము నాయన తండ్రి ప్రభా యథార్థవంతులము, నీతిమంతులము నాయన తండ్రి ప్రభా. దేవా తండ్రి రక్షకుడా నాయన తండ్రి, వీఆర్ కంపాషనేట్, వీఆర్ గ్రేషియస్ అండ్ వీఆర్ రైచియస్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మై ఫాదర్. నాయన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. నాయన దేవ, ఈ ఆరాధనలోని బిడ్డలు ఏ విషయంలో నాయన తండ్రి చీకటి పరిస్థితి కనపడుతుందో, ఆ ఇక నాయన జాబ్స్లో, బిజినెస్లో, వారి ఫ్యామిలీలో ఇప్పుడు యేసు ప్రభు నామంలో వెలుగు పుట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధ తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్పీక్ హీలింగ్ టు దెమ్ తండ్రి. జాబ్స్ చేసిన వారి జాబ్స్లో మీ తోడు దయచేయండి నాయన. అన్ని విషయంలో మీ సహాయం దయచేయండి నాయన. వారికి జాబ్స్లో న్యాయం నాయన. వారికి జాబ్స్లో నాయన వెలుగు పుట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి చీకట్లో వెలుగు పుట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన దేవ తండ్రి, శాలరీస్ తక్కువగా ఉండి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామంలో నాయన వారి శాలరీ విషయంలో వెలుగు పుట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా రక్షకుడా నాయన తండ్రి, బిజినెస్ చేసిన వారు బిజినెస్లో ఉన్నందుకు స్తోత్రంలో నాయన. దేవా రక్షకుడా నాయన తండ్రి, చదువుకుంటున్న వారు స్కూల్స్లో, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు నాయన, వారి స్టడీస్ విషయంలో ఏ ఏరియాస్లో వారి చీకటి ఉందో ఆ చీకటిలో వెలుగు పుట్టినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచర్య నాయన వెలుగు సంబంధమైన పరిచర్యగా దీవించమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలు తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని
దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.